ఈరోజు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి మరి నియోజకవర్గ స్థాయిలో ఉన్న మండలాలకు మరి ఒక పెద్ద హాస్పిటల్ మరి మాచర్ల పట్టణంలో ఉండటం అనేది జరిగింది. కాబట్టి మరి గతం నుండి కూడా టెక్నికల్గా ఇక్కడ సిబ్బంది కొరతగా ఉన్నదనేటువంటిది ఇది నగ్న సత్యం. ఈ విషయంలో మరి అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్ల దృష్టికి తేవడం జరిగింది. మరి అదేవిధంగా ఎక్స్రేకి ఈసీజీ తీయడానికి ఒక్క మనిషే ఉండి మరి దాదాపుగా పగలు చేస్తూ మరలా రాత్రిపూట యాక్సిడెంటల్ కేసు వచ్చినప్పుడు కూడా మరలా ఆ ఒక్క వ్యక్తి రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరొక ఉద్యోగస్తుని ఇక్కడ అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మరి గిరిజన తండాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా మరి ఇదే హాస్పిటల్ని మరి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నదని తెలియజేస్తూ మరి ప్రైవేటుగా మరి ఉన్నటువంటి హాస్పిటల్స్లో మరి అయ్యే ఖర్చు ఈ రోజున మనకు కనబడతా ఉంది. అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికంటే మరి ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పెంచకపోతే ఇక్కడ ప్రజలకి మనం ఏ విధమైనటువంటి మరి సేవలు చేయాలనేటువంటి ఆలోచన మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అనేది మరి ఎంసీపీ పార్టీగా విత్ రాష్ట్ర కమిటీగా నేను దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇమీడియట్లీ డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. Don't forget to subscribe to our very favorite channel, Rajdhani Telugu News Channel. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్. Please do subscribe Rajdhani News Telugu. Do subscribe, like, share and comment.